ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరి సోదరులారా, గత పాఠం తరువాయి లేవియకాండం 4వ అధ్యాయం 13వ వచనం నుండి వినండి. ఇశ్రాయేలీయుల సమాజమంతా పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరి చెయ్యరాని పనిచేసి అపరాధులైతే వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియవచ్చినప్పుడు సంఘము పాప పరిహార బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారపు ద్వారానికి దానిని తీసుకొని రావాలి. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిలో ఆ కోడె మీద తమ చేతులు ఉంచిన తరువాత యెహోవా సన్నిధిలో ఆ కోడె దూడను వధించాలి. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తేవాలి. ఆ యాజకుడు రక్తములో తన వేలు ముంచి అడ్డతెర వైపుననున్న యెహోవా సన్నిధిలో 7 మారులు దానిని ప్రోక్షించాలి. అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధిలో బలిపీఠము కొమ్ములకు చమిరి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ రక్తశేషమంతా పొయ్యాలి. దాని కొవ్వు అంతా తీసి బలిపీఠము మీద దహించాలి. పాపపరిహార బలి అయిన కోడెను చేసినట్లే దీని కూడా చేయాలి. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగుతుంది. ఆ కోడెను శిబిరము వెలుపలికి మోసుకొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చాలి. ఇది సంఘానికి పాప పరిహారార్థ బలి. ఇదంతా పునరుక్తి అనిపిస్తుంది. అయినా దేవుని వాక్యంలో పునరుక్తి దోషముండదు. పాపం యాజకుడు చేసిన, సమాజం చేసిన వాటికి ప్రత్యేకంగా పాప పరిహార బలి అర్పించాల్సిందే. యాజకునికి, సమాజానికి, జాతికి కూడా పాప పరిహార బలి అవసరం. దేవుడు సంఘాలకు కూడా తీర్పు తీరుస్తాడు. సంఘం అన్నప్పుడు ఆ తీర్పు సంఘంలోని ప్రతి సభ్యునికి చెందుతుంది. ఇశ్రాయేలు పెద్దలు అంటే ఇశ్రాయేలు జాతి అంతా. అలాగే ప్రకటనలోని 24 పెద్దలు సార్వత్రిక సంఘానికి సంకేతం. 22, 23 వచనాలు, అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరి చెయ్యరాని పనులు చేసి అపరాధి అయితే అతడు ఏ పాపము చేసి పాపి అయ్యాడో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషి అయిన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించే చోట యెహోవా సన్నిధిలో దానిని వధించాలి. ఇది పాప పరిహారార్థ బలి. అధికారులు, అధిపతులు దేవుడు నియమించిన వారే. వారు దేవునికి బాధ్యులు. వారు పాపం చేస్తే దానికి వారు పాప పరిహార బలి అర్పించాలి. దేశ నాయకులు దేవునికి బాధ్యులు. అధికారి మేకపిల్లను అర్పిస్తాడు. వీరు తెచ్చే బలుల విలువను బట్టి వీరి బాధ్యతలను గుర్తించగలం. బలి విధానం మామూలే. ఇప్పుడు మనం ఆ తరువాత అధ్యాయం 5వ అధ్యాయంలోకి వస్తున్నాము. 1 నుండి 19వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. సోదరీ సోదరులారా, లేవియకాండం 5వ అధ్యాయంలో అనుకోకుండా సంభవించే ప్రమాదాలు, ప్రమాదవశాత్తు జరిగే పాపాలు, ఆ పాపాలకు అర్పించవలసిన బలులు, ఈ అధ్యాయంలో ఇవన్నీ పేర్కొనబడ్డాయి.
ఈ గ్రంథమంతా పరిశుద్ధ అర్పణములను గురించి, దినములను గురించి ఎన్నెన్నో సంగతులు చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు మొదటి 10 వచనాలు వినండి. ఎవడైనా ఒట్టు పెట్టుకొని తాను చూచిన దాన్ని గూర్చిగాని తనకు తెలిసిన దాన్ని గూర్చిగాని సాక్షి అయి ఉండి దానిని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరిస్తాడు. ఎవడైనా ఏ అపవిత్ర వస్తువునైనా ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కాని, అపవిత్ర పశు కళేబరమే కాని, ప్రాకే జంతువు కళేబరమే కాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినా అతడు అపవిత్రుడై అపరాధి అవుతాడు. మనుష్యులకు తగిలే అపవిత్రతల్లో ఏదైనా ఒకనికి తెలియకుండా అంటితే, అనగా ఒకనికి అపవిత్రత కలిగితే ఆ సంగతి తెలిసిన తరువాత అతడు అపరాధి అవుతాడు. కీడైనా మేలైనా మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేస్తామని పలికే మాటల్లో మరి దేనినైనా యోచింపక చేస్తానని పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుంటే అది తెలిసిన తరువాత అతడు అపరాధి అవుతాడు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనా అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని దాని విషయమై యెహోవా సన్నిధిని మందలోని ఆడుగొర్రె పిల్లనే కాని ఆడు మేకపిల్లనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తాడు. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల తన అపరాధము విషయమై 2 తెల్ల గువ్వలనే కాని 2 పావురపు పిల్లలనే కాని వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగా మరొక దానిని దహన బలిగా యెహోవా సన్నిధికి తేవాలి. యాజకుడు వాటిని తీసుకొని మొదటి దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. దాని మెడ నుండి దాని తలను నులమాలి గాని ఊడతీయకూడదు, వేరు చేయకూడదు. బలిపశు రక్తంలో కొంచెము బలిపీఠము ప్రక్కన ప్రోక్షించాలి. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పెట్టాలి. అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పించాలి. యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మేలైనది చేయనెరిగి ఉండియు దానిని చేయని వానికి పాపము కలుగును. మొదటి రాజులు 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో సొలొమోను మహారాజు ప్రార్థనలో చెప్పిన మాట, ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించడానికి అతని చేత ఒట్టు పెట్టబడిన ఎడల అతడు మందిరములో ఉన్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చెయ్యి దేవా. దాపరికం లేకుండా చేసింది ఒప్పుకోవాలి. నిజం చెప్పేవాడు పూర్తి నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే అది అక్రమం. సామెతలు 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అసహ్యించుకునే 7 హేయమైనవి ఉన్నాయి. అందులో కల్లలాడే నాలుక ఒకటి. శపథం చేసినప్పుడు నిజం చెప్పాలి. యేసు ప్రభువుకు పిలాతు ఎదుట తీర్పు జరుగుతున్నది. అప్పుడు ప్రభువు మౌనంగా ఉన్నాడు. అయితే ప్రధాన యాజకుడు ఆనపెట్టి చెప్పమన్నప్పుడు యేసు మాట్లాడాడు. సత్యము ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు, ఆకాశ మేఘారూఢుడై వస్తాడు అని ప్రభువు చెప్పాడు. పవిత్రతను గురించిన ఆజ్ఞ. తెలియక శవాన్ని ముట్టితే ఒక వ్యక్తి మైలపడతాడు. అతడు శుద్ధి పొందాలి. అందుకే కీర్తనలు 19, 12వ వచనంలో చెప్పబడింది, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు, నన్ను నిర్దోషిగా తీర్చు. గమనించాలి, మనం చేసే ప్రతి పాపంలోని చిన్న వివరాన్ని కూడా దాచిపెట్టకూడదు. మనకు తెలియక చేసినవైనా అవి మన దృష్టికి వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మానవ శవాన్ని ముట్టుకుంటే కలిగే అపవిత్రత నుండి వెంటనే శుద్ధి పొందాలి.
అజాగ్రత్తగా మాట్లాడకూడదు, మాట ఇచ్చి తప్పకూడదు. యెఫ్తా దేవునికి మాట ఇచ్చాడు, తన కూతుర్నే ఇవ్వవలసి వచ్చింది. యేసు కోసం తన ప్రాణమే ఇస్తానని పేతురు శపథం చేశాడు. ఇలాంటి ప్రగల్భాలు పాపం కిందికే వస్తాయి. అట్టి అక్రమాలకు బలి అర్పించాలి. ఈ రోజున మనం పాడే పాటల్లో కూడా ఎన్నో ప్రగల్భాలు ధ్వనిస్తున్నాయి. దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థించాలి, అప్పుడు వెంటనే జవాబొస్తుంది. అంతేకాని ఏది పడితే అది అడిగితే దేవుడు ఇచ్చి తీరతాడు అనే హామీ మనకు లేదు. ఉన్నది అనుకుంటే అది అక్రమమే అవుతుంది. అపరాధాన్ని ఒప్పుకోవాలి. రహస్య పాపాలు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. ఆకాను బంగారాన్ని దొంగిలించినప్పుడు, బబులోను దుస్తులను కూడా దొంగిలించినప్పుడు అతడు బహిరంగంగా దానిని ఒప్పుకోవలసి వచ్చింది. ముందు ఒప్పుకోవాలి, ఆ తరువాత అర్పణ. అయితే పరిమళ సువాసన హోమములో ముందు అర్పణం, తరువాత ఒప్పుకోలు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలలో చెప్పబడిన మాట, బలిపీఠమునొద్ద అర్పణము అర్పిస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడు. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించు. విశ్వాసి తన పాపాన్ని దేవుని ఎదట ఒప్పుకోవాలి. ఆ తరువాత ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాడో ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలి. గమనించాలి, మనమిప్పుడు పాపం చేయబట్టి పాపులము కాము. పాపులము కాబట్టి, పాప స్వభావం మనలో ఉన్నది కాబట్టి పాపం చేస్తాము. 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఎక్కువ విలువైంది. ఈ అధ్యాయంలో పాపము నుండి వెలువడే వివిధ పాపక్రియలు, అపరాధ బలులలో బలికి ప్రాధాన్యం ఇయ్యబడింది. 2 గువ్వలు తెస్తున్నారు. ఒకటి పాప పరిహారానికి, మరి ఒకటి దహన బలికి. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, ఆయన పని ఈ బలులలో వ్యక్తమవుతుంది. రక్తం చిందించాలి, అయితే పక్షి యొక్క తల శరీరం నుండి వేరు చేయబడలేదు. బలి అర్పించిన వ్యక్తికి సంపూర్ణ క్షమాపణ లభిస్తుంది. ఇదంతా యేసుక్రీస్తునే చూపుతుంది. ఇప్పుడు 11వ వచనం నుండి వినండి. 2 తెల్ల గువ్వలైనా 2 పావురపు పిల్లలైనా తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పాప పరిహారార్థ బలి రూపముగా తేవాలి. అది పాప పరిహారార్థ బలి గనుక దానిమీద నూనె పోయకూడదు, సాంబ్రాణి దానిమీద ఉంచకూడదు. యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించే హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహించాలి. అది పాప పరిహారార్థ బలి. వీటిలో దేని విషయమైనా పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకునిదే అవుతుంది. ఎంత బీదవాడైనా తన తాహతుకు తగినట్లే అర్పణ చేయవచ్చు. పక్షిని కూడా తేలేకపోతే అతడు ఒక రొట్టెను తేవచ్చు, అయినా దేవుడు అంగీకరిస్తాడు. యెహోవా మోషేతో అన్నాడు, యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటు చేస్తే తాను చేసిన అపరాధానికి నీవు ఏర్పరిచిన వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ బలిగా యెహోవా యొద్దకు తీసుకురావాలి. తాను చేసిన పాపంలాగానే నష్టము అనుకొని దానితో 5వ వంతు చేర్చి యాజకునికి ఇవ్వాలి. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలి అయిన పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. ఈ అపరాధ బలులు ఏమి సూచిస్తాయి? మానవుడు ఇతరుల హక్కులను నిర్లక్ష్యం చేస్తాడు. దానివల్ల ఇతరులకు మనల్ని బట్టి కీడు కలుగుతుంది. జక్కయ్య ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాడో జ్ఞాపకం చేసుకోండి. జక్కయ్య ప్రభువుతో అన్నాడు,
ఎవరి వద్దనైనా నేను అక్రమంగా డబ్బు వసూలు చేసి ఉంటే దానికి 4 నష్టపరిహారం చెల్లిస్తాను. సోదరీ సోదరులారా, అజ్ఞానం చేత చాలామంది పాపం చేస్తున్నారు. దేవునికి ఇవ్వవలసినది ఇవ్వక దేవుని దృష్టిలో దొంగలవుతున్నారు. మలాకి 3:8-9 వచనాలు మరచిపోకండి. మానవుడు దేవుని వద్ద దొంగిలుతాడా? అయితే మీరు నా వద్ద దొంగిలించారు. దేని విషయంలో దొంగిలించాము అని మీరు అడుగుతారు. 10వ భాగాన్ని ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలించారు. ఈ జనులందరూ నా వద్ద దొంగిలుతున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రసంగి 5:5 వచనం, నీవు మొక్కుకొన్న దానిని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనకుండడమే మేలు. 1 పేతురు 1:19 వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరు ఎరుగుదురు గదా. 17 వచనం, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయితే అది పొరపాటున జరిగినా అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరిస్తాడు. కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకొని రావాలి. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవమే. తెలియక దేవుని ఆజ్ఞలను మీరితే శిక్ష రాకమానదు. అతడు అపరాధి. అపరాధ బలికి నిర్దోషమైన పొట్టేలు అర్పించబడింది. ఇది కూడా యేసుక్రీస్తు యొక్క నిష్కళంక వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఈ అధ్యాయంలో అనగా 5:15 వచనంలో పాప పరిహారార్థ బలికి ఫలితంగా పాప క్షమాపణ ప్రాప్తించినట్లు చెప్పబడింది. దేవుని పరిశుద్ధ వస్తువుల పట్ల జరిగిన అక్రమానికి అతిక్రమానికి ఇది శిక్ష. 5:9 వచనంలో రక్తప్రోక్షణ ఉన్నది. ఇది యెషయా 53:5 వచనంలో జ్ఞాపకం చేయబడింది. మన అతిక్రమములను బట్టి యేసు గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసు మీద పడింది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 4వ వచనంలో ఒట్టు పెట్టుకోవడం విషయం పేర్కొనబడింది. ప్రియ శ్రోతలారా, మీరెప్పుడైనా ఒట్టు పెట్టుకున్నారా? శపథం చేశారా? ప్రతిజ్ఞలు చేస్తుంటారా? వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక అపరాధ భావనతో అట్టిట్టయిపోతున్నారా? దేవుని బిడ్డలకు ఒక్క మాట చాలు. మాట ఎంతో విలువైనది. మత్తయి సువార్త 5:37 వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అయి ఉండాలి. అంతేకాని ఆ మాటను సమర్థించడానికి ఒట్టు పెట్టుకోవడం తప్పు. మనము నెరవేర్చలేని వాగ్దానాలు చేసినప్పుడు దాని తాలూకు అపరాధ భావన మనలను పాపంలోకి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానం కావాలి, ఆత్మ నిగ్రహం కావాలి. అనవసరంగా త్వరపడి పెద్ద పెద్ద వాగ్దానాలు చేయకూడదు. పాపం ఒప్పుకోవాలి. పాప పరిహారార్థ బలి చెల్లించాలి. ఈ సందర్భంలో మా శ్రోతలు ఒక సత్యాన్ని గ్రహించాలి. బలి అర్పించే వ్యక్తి నిజమైన పశ్చాత్తాపంతో రావాలి. తన పాపాన్ని ఒప్పుకునే మనస్సు ఉండాలి. లేకపోతే ఈ బలి విధానమంతా అర్ధరహితమే అవుతుంది. యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు గనుక ఈ రోజున మనం జంతుబలులు అర్పించనక్కర్లేదు. అయితే పాపాన్ని ఒప్పుకొని తీరాలి. ఒప్పుకున్నప్పుడు నీ పాపాన్ని నీవు గుర్తించావు అని అర్థం. అదే సమయంలో దేవుని పరిశుద్ధతను నీవు చూచావు. దేవునికి విధేయుడివై వినయ మనస్సుతో వచ్చావు.
పాపం నుండి తొలగిపోవటానికి నిశ్చయించుకున్నావు. కీర్తనలు 51, 16, 17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పిస్తాను. దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ మాటల్లో దావీదు పశ్చాత్తాపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యేసు శిలువ మీద చనిపోయాడు నిజమే. అయితే నీవు యేసు బలి ఉద్దేశ్యాన్ని నీ జీవితానికి అన్వయించుకోకపోతే యేసు శిలువ బలి నీ పట్ల వృధా అయినట్లే. నీ పాపరోగానికి యేసు మరణం దివ్య ఔషధం. ఆ ఔషధాన్ని నీవు పుచ్చుకుంటేనే కాని, అది నీ శరీర రక్తనాళాలలోకి ప్రవేశిస్తేనే కాని నీకు ప్రయోజనం ఉండదు. ఈ అధ్యాయంలో 16వ వచనంలో నష్టపరిహారం పేర్కొనబడింది. తెలియక చేసిన పాపాలను గురించిన అపరాధ భావన. ఏదో పాపం చేసి ఉంటాడు, కాని అది దేవునికి విరోధమైనది అని తెలియదు. ఇట్టి పాపానికి ఒక పొట్టేలును అర్పిస్తారు. అది ఎట్టి లోపమూ లేని పొట్టేలు. అయితే ఆ పాపము తోటి మానవుని ఎడల జరిగినదైతే బలి అర్పించాలి. పైగా అవతలి వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలి. 20% నష్టపరిహారం చెల్లించి తీరాలి. గమనించాలి, యేసుక్రీస్తు మరణం వల్ల మనం బలులు అర్పించము, కాని నీవు చేసిన పాపం వల్ల ఎవరికి నష్టం కలిగిందో అతనికి నష్టపరిహారం చెల్లించక తప్పదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? లేవియకాండంలో మనమేమి నేర్చుకుంటున్నాము? లేవియకాండం లేవీయులను గురించిన గ్రంథం. పరిశుద్ధ అర్పణలు, పరిశుద్ధ దినాలు ఇందులో అడుగడుగునా మనకు కనపడతాయి. ఇశ్రాయేలు నాయకులు, యాజకులు ఈ గ్రంథాన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుతారు. ఇందులోని సందేశం అలనాటి ఇశ్రాయేలీయులకే పరిమితమైనది అనుకోవద్దు. దేవుని బిడ్డలందరికీ ఈ గ్రంథం ఎంతో అమూల్యమైనది. మరచిపోవద్దు, ఇందులోని కేంద్ర సత్యం ఒక్కటే. దేవుడు తన బిడ్డలు తప్పిపోయినప్పుడు వారిని తిరిగి తన వద్దకు ఎలా రప్పించుకుంటాడో ఈ గ్రంథంలో మనకు వస్తుపాఠ రూపంగా నేర్పబడింది. దేవుని వాక్యం ఆయన విమోచనాత్మక క్రియలను ప్రచురపరుస్తుంది. లేవియకాండం 20వ అధ్యాయం 26వ వచనంలో దేవుడంటున్నాడు, యెహోవా అనే నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండేటట్లు అన్యజనులలో నుండి మిమ్ములను వేరుపరిచాను, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఈ బలులన్నీ మనకు నేర్పుతున్న సత్యమిదే. కల్వరిపై క్రీస్తు చనిపోయాడు, మనకు బదులు ఆయన దేవుని ఉగ్రతను భరించాడు. ఆయన పాపరహితుడు. యాజకులు అనగా లేవీయులు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మకమైన సేవకుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, ప్రజల పాపాలకు పరిహారం కలుగజేయడానికి దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అయ్యే నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. ఈ బలి కార్యక్రమాలన్నీ మనకు జ్ఞాపకం చేసే వాస్తవాలు కొన్ని ఉన్నాయి. పశ్చాత్తాపము, అపవిత్రతకు దూరంగా ఉండడము, దేవుని క్షమాపణను అనుభవించడము, యేసుక్రీస్తుకు పూర్తిగా లొంగిపోవడం. రక్షణ అంటే చెడుగును విడిచిపెట్టడమే కాదు, మేలైన దానితో సంయుక్తపడడం అందులో ఇమిడి ఉన్నది. అందుకే లేవియకాండం 17వ అధ్యాయం నుండి మన అనుదిన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పబడింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.